ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బీహార్లో సునీల్ నాయక్ ఐజీగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇక సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బీహార్లో సునీల్ నాయక్ ఐజీగా పనిచేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న త్రిపుల్ ఆర్ అరెస్టు సమయంలో కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి పలు అరెస్టులు. ఈ అరెస్టుల నేపథ్యంలో రోజుకు ఒక సంచలనంగా మారుతుంది. గత 3 రోజుల క్రితం చూసుకుంటే ఐజీ స్థాయి అధికారిని వేరే రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకొచ్చిన నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా ఒక ఐపీఎస్ అధికారిని పైగా ఐజీ స్థాయి అధికారిని ఎలాగా కస్టడీలోకి తీసుకుంటారంటూ కూడా పోలీసుల్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఆయన్ని కోర్టు విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే నేడు ఆయనని కోర్టు అనుమతితో అరెస్టు చేయడానికి అనుమతి తీసుకున్న పరిస్థితి ఉంది. ఒకసారిగా ఇది సంచలనంగా మారింది. ఏదైతే సునీల్ నాయక్ ఇప్పటికే అరెస్టు నుంచి బయటపడటానికి ఆయన కూడా కోర్టులో అప్పీల్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన అప్పీల్ ని కోర్టు తిరస్కరించిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుకున్నది సజావుగా జరగడంతో ఊపిరి తీసుకున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు సంబంధించి గుంటూరు మొబైల్ కోర్టు కొంతమేరకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు జారీ చేయడంతో ఒక్కసారిగా ఈ యొక్క ఉత్కంఠ వాతావరణానికి గత 3 రోజులుగా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఇటు టీడీపీ శ్రేణులకు మధ్య ఉత్కంఠ వాతావరణం చెప్పుకోవచ్చు. ఒకరికొకరు పోటీగా మెసేజ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఒకరికొకరు పోటీలుగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొబైల్ కోర్టు ఒక రకంగా సునీల్ నాయక్ కి షాక్ ఇవ్వడంతో ఈ యొక్క టెన్షన్ ఉత్కంఠ వాతావరణానికి తెరపడినట్టు ఉంది. అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో రఘురామకృష్ణంరాజు ఎంపీగా ఉన్నారు, ఆయన్ని అరెస్టు చేసి కస్టడీలో టార్చర్ చేసిన కేసులో బీహార్ కేడర్ కి చెందిన సునీల్ నాయక్ ని అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆయన బదిలీపై వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఐజీ స్థాయిలో సిఐడిలో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సునీల్ నాయక్ పై అరెస్టు వారెంట్ అయితే జారీ చేసింది. ఈ మేరకు గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు రావాలంటూ గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన గతంలో సునీల్ కుమార్ నాయక్ అనే ఆయన ఐపీఎస్ అధికారి స్పందించలేదంటూ కూడా ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయాలని కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవలే అరెస్టు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పాట్నా వెళ్ళగా అక్కడ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు కూడా పాట్నా హైకోర్టు నిరాకరించింది. దీంతో గుంటూరు పోలీసులు స్థానిక మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిగింది. విచారణ అనంతరం గుంటూరు మొబైల్ కోర్టు అయితే అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఈ యొక్క టెన్షన్ వాతావరణానికి తెరపడిన పరిస్థితి అయితే ఉంది. అరెస్టు నుంచి కూడా తనను రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ
బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టులో ధర్మాసనం విచారించనుంది. ఈ యొక్క ఆ ధర్మాసనం విచారించిన నేపథ్యంలో పిటిషన్ పై హైకోర్టులో పిటిషన్ పై కోర్టులో ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో మాత్రం తెలియాల్సింది. అది కొంతమేరకు ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది శివ. అయితే ఇప్పటికే పాట్నా కోర్టులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు వేయడం, అక్కడ ట్రాన్సిట్ పిటిషన్ కొట్టివేయడం, అలాగే అక్కడ ఒక బృందం ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు ఇచ్చినటువంటి ఈ వారెంట్, ఈ పరిణామాలు ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉందనుకోవాలి? ఈ ట్రాన్స్ వారెంట్ కి సంబంధించి ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ఈ ట్రాన్సిట్ వారెంట్ కి సంబంధించి ఏపీ పోలీసులు పాట్నా వెళ్ళగా అక్కడ మొదటి దెబ్బ తగిలింది. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు పాట్నా హైకోర్టు నిరాకరించడంతో ఆ పోలీసులకి మొదటిసారి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయడానికి గాని, సునీల్ నాయక్ ని అరెస్ట్ చేసి తీసుకురావడానికి గాని ఆ పోలీసులకి ఉన్న ఆ పెను సవాల్ అయితే ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కి సంబంధించి మాత్రం నాన్ బెయిలబుల్ వారెస్ట్ గుంటూరు మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో అయితే పోలీసులకు మాత్రం ఆయనకి తీసుకొచ్చేందుకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన్ని సజావుగా తీసుకురావడానికి అయితే ఆ లైన్ క్లియర్ అయింది. దీనిలో ఇంకా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ మరికొద్ది గంటల్లోనే సునీల్ నాయక్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఉన్నారు. అదుపులోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు సంబంధించి కోర్టులో హాజరుపరిచి ఆయన మీద అయితే ఆ విచారణ అయితే చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.